హాయ్ ఆల్, అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు మనం వైకుంఠ ఏకాదశి కథ తెలుసుకుందాం. సృష్టి ఆరంభ కాలంలో లోకాల్లో చీకటి పెరుగుతున్న వేళ దేవతల హృదయాల్లో భయం చోటు చేసుకుంది. మురన్, బకన్ అనే మహారాక్షసులు తమ అహంకారంతో దేవలోకాన్నే వణికించారు. దేవతల శక్తి వారిని ఎదుర్కోలేకపోయింది. ఆశలన్నీ కోల్పోయిన దేవతలు శ్రీమహావిష్ణువును శరణు కోరారు. ప్రభూ, మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు. శ్రీహరి రాక్షసులతో వేల సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు. కాని వారు సంహరించబడలేదు. చివరికి శ్రీమహావిష్ణువు వైకుంఠ అనే దివ్య గుహలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన నిద్రిస్తున్న వేళ రాక్షసులు గుహలోకి ప్రవేశించారు. అదే క్షణంలో శ్రీహరి దేహం నుంచి ఒక మహాదివ్య కాంతి వెలిసింది. ఆ కాంతి నుంచే ఏకాదశీ దేవి అవతరించింది. ఆమె ఒక్క దెబ్బతోనే ఆ రాక్షసులను సంహరించింది. ధర్మం విజయం సాధించింది. ఈ దృశ్యం చూసి ఆనందించిన శ్రీమహావిష్ణువు ఏకాదశీ దేవిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె వినమ్రంగా ఇలా కోరింది. ఈ రోజున ఉపవాసం చేసి భక్తితో నన్ను స్మరించేవారికి పాప విముక్తి కలగాలి అని వేడుకుంది. శ్రీమహావిష్ణువు ఆనందంతో వరమిచ్చాడు. ఈ రోజున వైకుంఠ ద్వారం తెరచి ఉంటుంది. నిజమైన భక్తులు మోక్షాన్ని పొందుతారు. అందుకే ఈ రోజు వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజు ఉపవాసం అంటే శరీరాన్ని శోధించడం కాదు, మనస్సును శుద్ధి చేయడం. వైకుంఠ ఏకాదశి ఒక పండుగ మాత్రమే కాదు, దేవుని వైపు నడిచే పవిత్ర మార్గం. శ్రీమహావిష్ణువు కృప మీ అందరిపై ఉండుగాక.